డాక్టర్ గుమ్మ తనూజారాణికి ఎదురెత్తుతున్నారు. రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం, భర్త చాటు భారీగా విమర్శలుండటం ఆమెకు మైనస్గా కనిపిస్తుంది. కేవలం తనూజారాణి మామ సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ ఒత్తిళ్లతోనే డాక్టర్ అమ్మ సీటు సంపాదించుకోగలిగారని, అంతకుమించి ఇంకేమీ లేదని గిరిజనులు చెప్పుకుంటున్నారు. ఫాల్గుణ ఈ 5 ఏళ్లలో గిరిజనులకు ఏమీ చేయలేకపోయారన్నారు. అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతూ సొమ్ము కూడేసుకుని విశాఖకే పరిమితమైపోవడంతో ఆయన కుమారుడై షాడో ఎమ్మెల్యేగా పేరొందారు. దీంతో ఆయన తీరుపై విసుగు చెందిన గిరిజనం ఇప్పుడు ఫాల్గుణ కోడలు తనూజారాణిని కూడా ఎంపీగా ఊహించుకోలేకపోతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆమెకు పరాభవం తప్పదంటూ వార్తలొస్తున్నాయి. మొట్టమొదటి మహిళగా నాకు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కలిగించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. మన ఉక్కుంపేట మండలం ఎంత ప్రత్యేకం అంటే, మా మావయ్య గారు అయిన చెట్టి ఫాల్గుణ గారు గత ఎలక్షన్స్ లో ఇదే మండలం నుండి స్టార్ట్ చేశారు. అదే విధంగా మా హస్బెండ్ అయిన వినయ్ గారు కూడా ఇదే మండలం నుండి బైక్ ర్యాలీ స్టార్ట్ చేశారు. ఈ మండలం ఇంకా ప్రత్యేకం ఎందుకంటే, మా గ్రామమైన అడ్డుమండ గ్రామం నుండి మా నాన్నగారైన శ్యామ్ సుందర్ గారు సర్పంచ్ గా ఉన్నారు. అదే విధంగా మా అత్తయ్య గారైన అనురాధ గారిది కూడా సేమ్ సొంత ఊరు సన్యాసంపాలెం, సేమ్ ఉక్కుంపేట మండలం. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో మన ఉక్కుంపేట మండలం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా మాకు ఇంత అవకాశం కలిగించారు. ఒక 55,000 వరకు అమౌంట్ అందింది. తర్వాత ఒక 2 లక్షలు పెట్టుబడి పెట్టిన సామాన్లు పోయి డాక్టర్ తనూజారాణికి కొత్తపల్లి గీతమ్మకు మధ్య పోటీ ఉన్నా గీతకే ఎంపీగా గెలిచే అవకాశాలున్నాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. శెట్టి ఫాల్గుణ భూ వివాదాలు, అవినీతిలో కూరుకుపోవడం, సొంతంగా ఓట్లు సంపాదించుకోలేని పరిస్థితుల్లో తనూజారాణి ఉండటం, వర్గ విభేదాలను పరిష్కరించుకోలేకపోవడం, అందరినీ సమన్వయం చేసుకోలేకపోవడం వంటి అంశాలన్నీ తనూజ ఓటమికి కారణమవుతున్నాయంటున్నారు విశ్లేషకులు. జత కట్టడమే నీ ఎజెండా, చెలుగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఏం లేదు, వచ్చి గైడ్ చేస్తుంది. జనరల్ నర్సింగ్ చేస్తుంది. ఈవిడ గారు సర్టిఫికేట్ ఏం లేదు. ఈయన డిగ్రీ చదివి నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రచార ర్యాలీలో బీజేపీ